ఒక టికెట్ సార్. లక్కీ ఫిలం అయ్యా ఆఖరి టికెట్లు. వెళ్ళు. చూడు బాబు ఇటు పక్కడి కూర్చో. సినిమా మొదలు పెట్టేశారు సార్? ఎక్కడ దొరికేవయ్యా? దీపావళి ఓడిపోయి టపాకాయలు కొనే రకం మొదటి చాలా సేపు అయింది. అది కాదు సార్, ఆ సినిమా. సినిమా మొదలెట్టారు, ఇంకా టైం ఉంది. లోపలికి వెళ్ళి కూర్చో. ఇచ్చాడు. అసలు సినిమా ఏదండి? అన్నిటికీ అలా తొందర అయితే అలాగే మొగడ తప్పకుండా వస్తుందయ్యా. వస్తుందంటారా? నీ గుండె మీద ఒట్టే చెప్తున్నానయ్యా. ఈ పాటికి కాలో చేయడం మిస్ అయిపోయి ఉంటా. త్వరగా వెళ్ళిపో. అయ్యో, గురూజీ, ఎలా ఉంది మన వ్యాపారం? ఆహా రాజా, రాయలసీమలో కొబ్బరికాయల వ్యాపారం చేయి, తెలంగాణలో ముక్కుపురం వ్యాపారం చేయి, సర్కారులో మిరపకాయల వ్యాపారం చేయి. వీడియో పార్లర్ ఉన్నంత గ్యారంటీ ఆదాయం మరి దేనికి లేదయ్యా. తీర్థ ప్రజల్లాగా వచ్చి చూసిపోతున్నారయ్యా. అయితే టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నాం అనమాట. చిచి, అవినీతిలో మాత్రం నీ తప్పను. ఇవన్నీ తెల్ల టికెట్లే కావాలండి. అంతే మరి, మనం ఐడియా ఇచ్చామంటే పీటర్స్ కట్ విస్కీ కొట్టినట్టే. అన్నట్టు రాజా, 3 రోజుల్లో ముక్కోటి ఏకాదశి. భక్తులందరూ తెల్లవారులు జాగారం ఉండి సినిమాలు చూస్తారు. వాళ్ళందరికీ 3 గంటల సేపు గ్యారంటీగా వినోదాన్ని ఇచ్చే పట్టణం సినిమాలు కావాలి. నువ్వు మద్రాసు వెళ్తావు, బొంబాయి వెళ్తావు, నాకు అనవసరం. 3 రోజుల్లో సినిమాలు అదే ఉండాలి. దానికే ఉంది కానీ నా వాటా. నీ మాటవా? ఈ డబ్బాలో సగం నీదయ్యా. లోపలికి పంచుకుంటా.